రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్కేపురం డివిజన్ నుండి కార్పొరేటర్ గా తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ జాహేద్ బరిలో నిలుస్తున్నట్లు సమాచారం. ఇటీవల జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ ను ఆర్కేపురం, ఎన్టీఆర్ నగర్ డివిజన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్కేపురం డివిజన్ నివాసి అయిన మహమ్మద్ జాహేద్ తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నేతగా టీఆర్ఎస్వీలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ వాదాన్ని ఈ ప్రాంతంలో బలంగా వినిపించారు. మహమ్మద్ జాహేద్ టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శిగా, టీఎఫ్టీయు మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడిగా, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా, తెలంగాణ జాయింట్ ట్యాక్స్ కమిటీ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే నేతగా జాహేద్కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి కష్ట నష్టాలలో పాలుపంచుకునే జాహేద్కు కార్పొరేటర్ టికెట్ ఇస్తే బాగుంటుందని డివిజన్ ప్రజలు భావిస్తున్నారు. ఉద్యమ కాలం నుండి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈసారి ఉద్యమ నేత జాహేద్కు టికెట్ తప్పక వస్తుందని సమాచారం.